హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు ఏస్ ఆన్‌లైన్. సో ఆల్రెడీ అందరూ 'విరాట పర్వం' సినిమా చూసున్నారని నేను అనుకుంటున్నాను. కొంతమంది చూడొచ్చు, కొంతమంది చూడకపోవచ్చు. బట్ ఎనీవే ఇక్కడ మనం సినిమా స్టోరీ గురించి డిస్కస్ చేయట్లేదు. ఈ సినిమాలో మనకు తెలంగాణ మూవ్‌మెంట్ గాని, తెలంగాణ కల్చర్‌కి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఏమి సినిమాల్లో చూపించారు, వాటి నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వెషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయా, లేవా అనే విషయాన్ని గురించే మనం మాట్లాడుతున్నాం తప్ప, ఇక్కడ సాయి పల్లవి నక్సలైట్‌లో జాయిన్ అయిందా, రానా సాయి పల్లవిని చంపేసాడా క్లైమాక్స్‌లో, వాటిన్నింటి గురించి మనం డిస్కస్ చేయడం లేదు. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 'విరాట పర్వం' సినిమాని మనం ఏ విధంగా ఇన్ఫరెన్స్‌గా తీసుకోవాలి? దాని నుంచి తీసుకోవాల్సిన ఇన్ఫరెన్సెస్ ఏమున్నాయి? సినిమాలో ఉన్నటువంటి స్టోరీ నుంచి తీసుకోవాల్సిన ఇన్ఫరెన్సెస్ ఏమున్నాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో? యాక్చువల్‌గా సినిమాలో చూసిన వాళ్ళకి అర్థమైతుంది. సినిమాలో చూపిన చాలా ఇష్యూస్ అనేటివి ఆల్రెడీ మనకు తెలంగాణ గ్రూప్ 2లో వచ్చి ఉన్నాయి 2, 3 క్వెషన్స్. నేను మళ్ళీ వాటిని ఒకసారి మనకు సినిమాలో చూపించిన అన్ని ఈవెంట్స్ అన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లింక్ అప్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో దానికోసమే ఈ వీడియో చేస్తున్నాం. రైట్. సో ఇక్కడ 'విరాట పర్వం' సో మనకి సినిమా ఏదైతే ఉందో ఇది ఇన్‌స్పైర్డ్ ఫ్రమ్ ద ట్రూ ఈవెంట్స్ అని మనకు కనిపిస్తుంది. సో తెలంగాణ ప్రాంతంలో నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగినటువంటి ట్రూ ఈవెంట్స్ ద్వారా సినిమాని నిర్మించామని చెప్పేసి మనకి డైరెక్టర్ వేణు ఉడుగుల గారు చెప్పడం జరిగింది. దట్ ఈస్ ట్రూ ఇన్‌స్పైర్డ్ ఫ్రమ్ ద ట్రూ ఈవెంట్స్ ఆఫ్ ద 1990స్. తెలంగాణ ప్రాంతంలో 1990లో జరిగినటువంటి ట్రూ ఈవెంట్స్ ఆధారంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఏ సినిమా? 'విరాట పర్వం'. 'విరాట పర్వం' పేరు 'విరాట పర్వం' అని కనిపిస్తుంది. 'విరాట పర్వం' అంటే మనం మహాభారతము ఎప్పుడో చిన్నప్పుడు చూసుకుంటాం. మహాభారతంలో ఉన్న దాంట్లో విరాట పర్వం అనేది ఒక ఎపిసోడ్ మహాభారతంలో. మహాభారతంలో విరాట పర్వంలో మనకు పాండవులు ఎవరైతే అరణ్యవాసం చేస్తున్నప్పుడు గాని, ఆ తర్వాత అజ్ఞాతవాసం టైంలో గాని మారువేషాలలో తిరుగుతా ఉంటారు. పర్టిక్యులర్‌లీ అజ్ఞాతవాసంలో. అజ్ఞాతవాసంలో మారువేషంలలో తిరుగుతున్నప్పుడు విరాట రాజు యొక్క కొలువులో మనకి ఈ పాండవులనే వాళ్ళు మనకి మారువేషాలలో తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు పాండవులని ఎవరికీ తెలియదు. విరాట రాజు యొక్క రాజ్యాన్ని కూడా కాపాడతారు పాండవులు యుద్ధం చేసి. కాబట్టి అలా పాండవులు మారువేషాలలో తిరగడం ఉంటారు. అలానే ఇక్కడ గూడా విరాట పర్వం అనే నేమ్ పెట్టడానికి ఏంటిదంటే, ఎవరైతే నక్సల్స్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రాంతంలో, ఈ నక్సల్ గ్రూప్‌లోకి ఎవరైనా సరే కొంతమందిని నక్సల్ గ్రూప్‌లో జాయిన్ చేసి, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్‌ని లాక్కొని వాళ్ళని చంపడం అన్నమాట సింపుల్‌గా చెప్పాలి అంటే. అంటే కోవర్ట్స్‌ని తయారు చేయడం సింపుల్‌గా. అంటే మారువేషాలలో నక్సలైట్ లాగా ఉంటూ నక్సలైట్‌లలో జాయిన్ అయ్యి, నక్సలైట్‌లను చంపడానికి కోసం వాళ్ళు ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళని మనం ఏమంటాం? కోవర్ట్స్ అంటాం. అంటే విరాట పర్వంలో పాండవులు ఎలా అయితే మారువేషాలలో ఉన్నారో, ఆ మారువేషంలోనే వీళ్ళు కూడా పోలీసులు కొంతమంది పంపించడం నక్సలైట్ గ్రూప్‌లోకి. వాళ్ళు నక్సలైట్ గ్రూప్ గురించి ఇన్ఫర్మేషన్ అందించడము. దాని తర్వాత నక్సలైట్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకొని పోలీసులు వాళ్ళని చంపడం. ఇదంతా మనకి తెలంగాణ ప్రాంతంలో చాలా వరకు జరిగింది. ఓకే. దానికోసమే ఈ పేరనేది ఇవ్వడం జరిగింది. టైటిల్ ఏమని? 'విరాట పర్వం' అనే టైటిల్ ఇవ్వడం జరిగింది. దీన్ని గనుక మనం చూస్తే దీనికి మ్యూజిక్ డైరెక్టర్ వెరీ ఇంపార్టెంట్. ఇలా పాటలు ఫేమస్ హిట్ పాటలు చాలా ఉన్నాయి. దీంట్లో 'కోలో కోలయమ్మ' అనే పాట చాలా పాపులర్ అయింది. మీ అందరికి తెలుసు. రైట్. సురేష్ బొబ్బిలి ఈస్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ దెన్ ఈ సినిమా కంప్లీట్‌గా స్టోరీ అండ్ రిటన్ డైరెక్టర్ బై మన వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి వేణు ఉడుగుల గారు మనకి డైరెక్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రొడ్యూసర్ వచ్చేసి మనకి సుధాకర్ చెరుకూరి. గుర్తుపెట్టుకోవాలి ఈ 3 కూడా. సురేష్ బొబ్బిలి, వేణు ఉడుగుల, సుధాకర్ చెరుకూరి. మనకి సినిమాని రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరు? సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. మీ అందరికి తెలుసు. సాయి పల్లవి అండ్ రానా నటించడం జరిగింది దీంట్లో. రైట్. నెక్స్ట్ నవీన్ చంద్ర కూడా ఉన్నారు. అయితే ఈ సినిమా మొత్తం కూడా మనకి నక్సల్ బ్యాక్‌డ్రాప్‌లో రావడం జరిగింది. పూర్తిగా ఒక నక్సల్స్‌ని ప్రేమిస్తే ఎలా ఉంటుందన్నది సాయి పల్లవి క్యారెక్టర్ ఏంటిది? ఇన్‌స్పైర్డ్ బై ద రైటింగ్స్ ఆఫ్ ద రానా. రానా రాసిన పుస్తకాల నుంచి ఇన్‌స్పైర్ అయిపోయి రానా కోసం వెతుకుంటూ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్తుంటుంది. రానా ఏమో నక్సలైట్‌లో ఉంటాడు. అసలు ఏంటిది నక్సలైట్ అనే ఉద్యమం ఎందుకొచ్చింది? దాని గురించి మనం మాట్లాడుకుంటే, నక్సలైట్ ఉద్యమాన్ని గురించి మాట్లాడుకుంటే కొద్ది టైం తర్వాత మాట్లాడదాం దానికి. కానీ సాయి పల్లవి చాలా సార్లు సినిమాలో చూసినప్పుడు మనకి సింబల్ కనిపిస్తుంటాయి. ఈ సింబల్‌ని పదే పదే చూస్తుంటది. వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న ఇస్తార్లు కుడుతుంటారు. తెలంగాణ ప్రాంతంలో ఇస్తార్లు అంటే తెలుసు, మోదుగాకులు. మోతుకు చెట్టు ఆకులు తీసుకొచ్చి ఇస్తార్లు కుడుతూ ఉంటారు. ఆ ఇస్తార్లు కుట్టేటప్పుడు కూడా ఆ ఇస్తార్లని మనకి ఈ షేప్‌లోనే కుడుతూ ఉంటుంది సాయి పల్లవి. ఈ కమ్యూనిస్ట్ పార్టీ సింబల్ తోటి. అసలు ఈ సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అండ్ లెనినిస్ట్ సిపిఐ-ఎంఎల్ అసలు దీనికి ఉన్న బ్యాక్‌డ్రాప్ ఏంటిది? అసలు ఈ సింబల్ ఎట్లా వచ్చిందనేది మనం మాట్లాడుకోవాలి దీంట్లో. రైట్. ఈ సిపిఐ-ఎంఎల్ అనేది ఏంటిదని చూద్దాం. చాలా వరకి మనకి కమ్యూనిజం అనేది రష్యాలో మరియు చైనాలోనే పాపులర్. మన ఇండియాలో కమ్యూనిజం అనేది లేదు. రష్యాలో, చైనాలో పాపులర్. అలా మనకి 1920లో ఎంఎన్ రాయ్ మన కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించడం జరిగింది. సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ద ఇండియాని స్థాపించాడు. కానీ ఇండియాలో కాదు. మనకి తాష్కెంట్ అనే దేశంలో 1920లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాని స్థాపించడం జరిగింది. ఎవరు? ఎంఎన్ రాయ్. ఆ తర్వాత మనకి 1925 ఇయర్ లోపల సత్యభక్ష్. ఎవరు? సత్యభక్ష్.
సో సత్యభక్ష అనే అతను మన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ద ఇండియాను మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో స్థాపించడం జరిగింది 1925లో ఇండియాలో. అంటే సింపుల్ చెప్పాలంటే ఇండియాలోకి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 1925లో ఎంటర్ అయిందంట ఐడియాలజీ. సో ఐడియాలజీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద బోత్ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా. బట్ ఇనీషియల్గా మన ఇండియాలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ చైనా ఐడియాలజీని ఫాలో అవ్వలేదు, లెనినిజం. సో చైనా మన రష్యా యొక్క లెనిన్ ఎవరైతే ఉన్నారో ఆ లెనిన్ యొక్క ఐడియాలజీని ఫాలో అవ్వడం జరిగింది 1925లో. అలాగే 1936కి వచ్చేసరికి ఆంధ్రాలో కూడా మనకి పార్టీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది మనకి. సో పుచ్చలపల్లి సుందరయ్య గారు స్టార్ట్ చేశారు ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ అనేది రహస్యంగా. సో ఈ ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించడం జరిగింది పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇక్కడ ఆంధ్రాలో. అలాగే తెలంగాణ ప్రాంతంలో 1940కి వచ్చేసరికి తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ అనేది కూడా స్థాపించడం జరిగింది. సో రావి నారాయణ రెడ్డి. ఇవన్నీ కూడా సీక్రెట్ ఆర్గనైజేషన్స్, ఇవన్నీ కూడా ఏంటి మనకి సీక్రెట్ ఆర్గనైజేషన్స్ రావి నారాయణ రెడ్డి సో నడపడం జరిగింది. అలానే ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ తెలంగాణలో 1946 నుంచి 1951 వరకు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ఆర్మడ్ స్ట్రగుల్ని రన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే 1920లో తాష్కెంట్లో, 1925లో ఇండియాలోకి ఎంటర్ అయింది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. అలాగే 1936లో ఆంధ్ర కమ్యూనిస్ట్ పార్టీ అని పుచ్చలపల్లి సుందరయ్య గారు స్థాపించడం జరిగింది 1936లో. అలాగే 1940లో చూసుకుంటే మనకి రావి నారాయణ రెడ్డి గారు తెలంగాణ ప్రాంతంలో నల్గొండ జిల్లా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా సో అక్కడ స్థాపించి తెలంగాణ ఆర్మడ్ స్ట్రగుల్ని రన్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచి 1946 నుంచి 1951 వరకు ఇలా వచ్చింది. ఆ తర్వాత కొద్ది కాలానికి ఏం జరిగింది అంటే మనం చూస్తే 1962లో ఇండియా చైనా వార్ జరిగింది. 1962లో ఇండియా చైనా వార్ జరిగి సో చైనా అనేది మన ఇండియాలోని ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. సో ఇది జమ్మూ కాశ్మీర్. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏంటిది ఆక్సాయ్ చిన్ ఏరియా. సో ఈ ఆక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది ఏ వార్లో 1962 వార్లో. సో అలా సో మన భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఏం చేసిందంటే కొంతమంది చైనాకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో భారతదేశాన్ని ఆక్యుపై చేసుకుంటే చైనాకి సపోర్ట్ ఇచ్చారు. అలా కొంతమంది ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సపోర్ట్ ఇచ్చారు, కొంతమంది చైనాకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ద ఇండియా అనేది భారతదేశంలో రెండుగా చీలిపోయింది. దేని ద్వారా ఈ యుద్ధం ద్వారా. సో ఈ యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధం వచ్చిన తర్వాత మనకి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది రెండుగా చీలిపోవడం జరిగింది 1964లో. 1964లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ప్లస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ద వర్డ్. సో చైనాకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు మార్క్సిస్ట్ కదా, మావో. సో అలా సిపిఐఎంగా విడిపోవడం జరిగింది. ఎప్పుడు 1964లో సిపిఐఎంగా విడిపోవడం జరిగింది. ఏది ఈ పార్టీ అనేది కమ్యూనిస్ట్ పార్టీ అనేది. ఎందువల్ల ఈ 1962 ఏదైతే వార్ జరిగిందో ఆ వార్ జరగడం ద్వారా కొంతమంది చైనాకి సపోర్ట్ ఇవ్వడం వల్ల సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ద ఇండియా అనే వాళ్ళు వీళ్ళు ఇండియాకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇలా సిపిఐఎం మార్క్సిస్ట్, ఎం ఫర్ మార్క్సిస్ట్ అనమాట. సో ఈ చైనాకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఇలా మనకి వెళ్ళిపోవడం జరిగింది మనకి. ఓకే. సో దీంట్లో మనకి తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ పుచ్చలపల్లి సుందరయ్య అండ్ బసవ పున్నయ్య. ఓకే, బసవ పున్నయ్య. సో బసవ పున్నయ్య అండ్ పుచ్చలపల్లి సుందరయ్య వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చైనాకి చెందిన సిపిఐఎంకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సపోర్ట్ ఇచ్చిన వాడు రావి నారాయణ రెడ్డి. సో రావి నారాయణ రెడ్డి కానీ ఓకే చండ రాజేశ్వరరావు, రావి నారాయణ రెడ్డి అండ్ చండ రాజేశ్వరరావు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇలా సో రెండుగా విడిపోవడం జరిగింది. మన ప్రాంతంలో చూసుకుంటే రావి నారాయణ రెడ్డి కానీ చండ రాజేశ్వరరావు సిపిఐకి ఉంటే సిపిఐఎంగా వీళ్ళిద్దరు పుచ్చలపల్లి సుందరయ్య బసవ పున్నయ్య అటు సిపిఐఎంకి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే. ఆ తర్వాత సిపిఐఎంలో కూడా కొన్ని మళ్ళీ సో గొడవలు రావడం జరిగింది. దీంట్లో సిపిఐఎం. సో ఈ సిపిఐఎం ఏదైతే ఉందో ఈ సిపిఐఎంలో కూడా ఆ తర్వాత కొద్ది కాలానికి గొడవలు రావడం జరిగింది. సో గొడవలు వచ్చిన తర్వాత మళ్ళీ దాని నుంచి మన కొత్త పార్టీ రావడం జరిగింది. ఈ పార్టీ ఏది సిపిఐఎంఎల్. అంటే చైనా సిద్ధాంతాలని ఫాలో అవుతుంది, లెనిన్ సిద్ధాంతాలని ఫాలో అవుతుంది. సో ఆ విధంగా ఆ తర్వాత ఏదైతే ఈ సిపిఐఎం ఉందో ఈ సిపిఐఎం నుంచే మళ్ళీ ఈ పార్టీలో గొడవలు అయిన తర్వాత ఫైనల్గా మనకి 1969లో ఈ పార్టీ అనేది ఎవల్యూషన్ జరిగింది. ఏది సిపిఐఎంఎల్ అని మార్క్సిస్ట్ అండ్ ద లెనినిస్ట్ అనే పార్టీ ఎవల్యూషన్ జరిగింది. సరే, ఈ సిపిఐ మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీ అనేది 1969 ఏప్రిల్ 22 రోజు మనకి ఈ పార్టీ అనేది మనకి స్థాపించడం జరిగింది. ఎందుకు ఈ పార్టీ స్థాపించారు అంటే మళ్ళీ దీంట్లో గొడవల కారణంగా. సో యాక్చువల్గా చైనాకి సపోర్ట్ ఇవ్వడం వలన విడిపోయింది. మళ్ళీ దీంట్లో ఈ ఫ్రాక్షన్ వచ్చేసింది. ఏది సిపిఐఎంలోనే కొంతమందికి నచ్చలేదు. సో అందువల్ల ఈ సిపిఎం నుంచి మళ్ళీ ఏర్పడి సో సిపిఐఎంఎల్ సిపిఐ మార్క్సిస్ట్ లెనినిస్ట్ ఐడియాలజీతో పాటు ఇలా మనకి పార్టీ అనేది ఫామ్ అవడం జరిగింది. ఏది సిపిఐఎంఎల్. అయితే దీనికి ముందు ఈ సిపిఐఎంఎల్ ఏదైతే ఉందో దీనికి కొంచెం బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో సో ఆ బ్యాక్ డ్రాప్ గురించి మాట్లాడుకుందాం. ఇది సిపిఐఎంఎల్ అనే ఈ పార్టీ ఏదైతే స్థాపించారో దీనికి సంబంధించినటువంటి కొంచెం బ్యాక్ డ్రాప్ మాట్లాడదాం. ఇక్కడ మన నక్సలిజం కనిపిస్తుంది 1967 సంవత్సరంలో. 1967 సంవత్సరంలో ఆల్రెడీ 1964 సంవత్సరం నాటికే మనకి ఇది ఫామ్ అయింది. ఏది సిపిఐఎం అనేది ఉంది. ఏది సిపిఎం. సో 1967 సంవత్సరంలో
మనకి సో ఇక్కడ వెస్ట్ బెంగాల్‌లోని నక్సల్‌బరీ అనే విలేజ్‌లో వెస్ట్ బెంగాల్‌లో నక్సల్‌బరీ అనే విలేజ్ లోపల ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి అక్కడ సంతాల్ ట్రైబ్స్ ఎవరు? సంతాల్ ట్రైబ్స్. అక్కడ ఉన్నటువంటి సంతాల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో ఆ సంతాల్ ట్రైబ్స్ అక్కడ ఉన్నటువంటి జమీందార్స్‌ని అక్కడైతే అప్పట్లో వెస్ట్ బెంగాల్ కాబట్టి అక్కడ జమీందార్స్ అనకుండా వీళ్ళని జోతేదార్స్ అని పిలిచేవాళ్ళు. ఏమని? జోతేదార్స్. జమీందార్స్‌ని జోతేదార్స్ అని పిలిచేది. ఈ జమీందార్స్ ఆక్యుపై చేసుకున్న ల్యాండ్‌ని అంతా కూడా అక్కడ ఉన్నటువంటి విలేజ్ పీపుల్ సో పోయి ఎర్ర జెండాలు బాతడం స్టార్ట్ చేశారు. ఏ విలేజ్‌లో? నక్సల్‌బరీ అనే విలేజ్‌లో. అలా మీడియా అనేది ఏమైపోయింది? ఆ నక్సల్‌బరీలో స్టార్ట్ అయిన మూవ్‌మెంట్‌నే నక్సలిజంగా మార్చేయడం జరిగింది. మీడియా వాళ్ళు దాన్ని నక్సలిజంగా మార్చేశారు. వై ఇట్ ఈస్ నక్సలిజం? బికాస్ ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ ద నక్సల్‌బరీ విలేజ్ ఆఫ్ ద వెస్ట్ బెంగాల్. ఏం స్టార్ట్ అయింది? అక్కడ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, ఆగ్రహించినటువంటి సంతాల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో, పెద్ద పెద్ద జమీందారులు వేల ఎకరాల భూమిని ఆక్రమించుకోవడం జరిగింది. ఆ వేల ఎకరాల భూమిని తిరిగి జమీందారుల నుంచి లాక్కొని జనాలకు పంచిపెట్టడానికి కోసము సో అక్కడ ఉన్నటువంటి జనాలే సో పెద్ద పెద్ద జమీందారులని చంపడం అనేది స్టార్ట్ అయింది. సో ఇలాంటి మూవ్‌మెంట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 1967 మే సో మనకు నక్సల్‌బరీ నుంచి స్టార్ట్ అయింది. ఓకే. నక్సల్‌బరీ నుంచి స్టార్ట్ అయింది. సో ఇలాంటి మూవ్‌మెంట్‌ని సపోర్ట్ చేయాలని కొంతమంది, సపోర్ట్ చేయకూడదని కొంతమంది దీంట్లోనే డిఫరెన్సెస్ వచ్చినాయి. దీంట్లోనే. సో అందువల్ల 1967లోనే మనకి ఏఐసిసిఆర్ అనే ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఎవరు? చారు మజుందార్. సో ఈ వాజ్ అ సపోర్టర్ ఆఫ్ ద నక్సలిజం. చారు మజుందార్ అండ్ నెక్స్ట్ వన్ కాను సన్యాల్. చారు మజుందార్ అండ్ ద కాను సన్యాల్. సో వీళ్ళిద్దరు పేర్లు అనేది ఎగ్జామ్ పర్పస్లో వెరీ ఇంపార్టెంట్. ఎవరు ఈ చారు మజుందార్, కాను సన్యాల్ ఎవరంటే ఈ నక్సల్బరీ మూవ్మెంట్కి ఊపిరుదింది వీళ్ళే. దిస్ నక్సల్బరీ మూవ్మెంట్ ఈజ్ సపోర్టెడ్ బై ద కాను సన్యాల్ అండ్ ద చారు మజుందార్. కాను సన్యాల్ అండ్ చారు మజుందారే అక్కడ ఉన్నటువంటి సంతాల్ ట్రైబ్స్కి మోటివేషన్ ఇచ్చి జ్యోతిదార్ పైన దండెత్తి వాళ్ళని చంపండి అని వాళ్ళందరినీ మోటివేషన్ చేసిందే వీళ్ళు. ఎవరు? చారు మజుందార్, కాను సన్యాల్. అంటే డైరెక్ట్గా చెప్పాలి అంటే దే ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ ద నక్సలిజం పుట్టడానికే కారణం వీళ్ళు. ఎవరు? చారు మజుందార్ అండ్ ద కాను సన్యాల్. సో ఆ తర్వాత 1967లో వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆన్ కమ్యూనిటీ రెవల్యూషన్ అనేది స్థాపించారు. ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్. ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్. ఓకే. కమ్యూనిస్ట్ రెవల్యూషన్కి స్థాపించారు. ఆ తర్వాత దీని పేరే మనకి ఫైనల్గా ఏప్రిల్ 22 లెనిన్ బర్త్డే ఆఫ్ ద 1969లో సో దీని పేరే సిపిఐఎంఎల్గా పేరు మార్చడం జరిగింది ఫైనల్గా. దేని పేరు? సో అది ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ కమ్యూనిటీ రెవల్యూషన్ ఏదైతే ఉందో సో ఈ కమ్యూనిస్ట్ రెవల్యూషన్దే మనకి సిపిఐఎంఎల్గా పేరు మార్చారు. మళ్ళీ నేను చెప్తున్నాను 1962లో ఇండియా చైనా వార్ జరిగిన తర్వాత విడిపోయింది. సిపిఐ ప్లస్ సిపిఎంలో వీళ్ళు ఉన్నారు. చారు మజుందార్, కాను సన్యాల్ ఉన్నారు. కానీ సిపిఎంలో కొంతమంది లీడర్కి వీళ్ళు నచ్చక సపోర్ట్ ఇవ్వలేదు నక్సల్బరీ మూవ్మెంట్కి సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల ఎవరు? సిపిఐఎం. సో వీళ్ళు ఏం చేశారు? సపరేట్ ఆర్గనైజేషన్ పెట్టారు. దాని పేరే ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఫర్ కమ్యూనిస్ట్ రెవల్యూషన్ అని. దాన్నే మళ్ళీ లెనిన్ పుట్టినరోజు దాని పేరు మార్చడం జరిగింది. ఏమని? సిపిఐఎంఎల్ అని. సో మనకి సినిమాలో చూస్తే సాయి పల్లవి ప్రతిసారి గోడల మీద అక్కడ ఇక్కడ మనకి సింబల్ కనిపించినప్పుడు సాయి పల్లవి ఇలా వెళ్ళి దీనికి లవ్ సింబల్ వేస్తూ ఉంటుంది. సిపిఐఎల్ఎంఎల్ ఈ సింబల్స్ ఏవైతే గోడ మీద ఉంటాయో సినిమాలో వేస్తూ ఉంటుంది. సో ఎక్కువ మొత్తంలో సినిమాలో మనకు కనిపించే సింబల్ ఇది కూడా కనిపిస్తుంటుంది ఎక్కువ మొత్తంలో. ఇది సిపిఐఎంఎల్. అంటే ఇది స్థాపించిన వాళ్ళు ఎవరు? మనకి కాను సన్యాల్, మజుందార్ వాళ్ళే ఈ సిపిఐఎంఎల్కి ఊపిరిపోయడం జరిగింది. ఇదే ఆ తర్వాత కాలంలో మొత్తం భారతదేశంలో ఈ నక్సలైట్ మూవ్మెంట్ను రన్ చేసింది అనమాట. ఏది? నక్సలైట్ మూవ్మెంట్ను రన్ చేయడానికి వీళ్ళే కారణాలు. లేరు సిపిఐ, మావోయిస్ట్ అండ్ ద లెనినిస్ట్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే రహస్యంగా మీటింగ్లు పెట్టుకొని నక్సలిజం మూవ్మెంట్ని ఇండియాలో సో స్టార్ట్ చేసిన వాళ్ళు సిపిఐఎంఎల్. సో అందుకోసం సినిమాలో ఎక్కువ మొత్తంలో ఈ సిపిఐఎల్ ఎవరు? యాక్చువల్లీ ఈ నక్సలైట్ మూవ్మెంట్ ముందే స్టార్ట్ అయింది. ఎప్పుడు? 1967లోనే స్టార్ట్ అయింది. కానీ ఎవరి ఆధ్వర్యంలో? సిపిఎం వాళ్ళు. కానీ ఆ సిపిఎంలో ఉన్న వాళ్ళు కొంతమంది సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల ఈ కాను సన్యాల్, చారు మజుందార్ బయటకు వచ్చేసి ఏం చేశారు? 1969లో మళ్ళీ సిపిఐఎంఎల్. ఎం అంటే ఏంటిది? మార్క్సిస్ట్. ఎల్ అంటే లెనిన్. అంటే ఇన్స్పైర్డ్ బై ద చైనా ప్లస్ రష్యన్ ఐడియాలజీ. రష్యా ఎవరు? లెనిన్. చైనా ఎవరు? మార్క్స్. సో వీళ్ళిద్దరు ఐడియాలజీ ద్వారా ఇన్స్పైర్ అయ్యి మన సిపిఐఎంఎల్ అనేది పార్టీ అనేది పుట్టడం జరిగింది. సో నక్సల్ మూవ్మెంట్ని రన్ చేయడానికి ఈ పార్టీ హెల్ప్ చేసింది. వీళ్ళకి ఐడియాలజీ ఏంటిది? డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉండకూడదు. ఎవరి దగ్గర అయితే వేల ఎకరాల భూమి ఉందో ఆ భూమిని అంతా ఏం చేయాలా? సో మనకి ఆక్రమించుకోవాలి. లేని వాళ్ళకి పంచిపెట్టాలి. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని. భూమి కోసం భూమి లేని వానికి భూమి ఇవ్వాలి, తిండి లేని వానికి తిండి పెట్టాలి. సో ఈ స్లేవరీ ఇట్లాంటి బతుకులన్నీ పోవాలి. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అని మన పోరాటం స్టార్ట్ అయింది. అలా తెలంగాణ ప్రాంతంలో కూడా నక్సలిజం అనేది ఎంటర్ అయింది. కానీ మన తెలంగాణ ప్రాంతంలో 1970 నుంచి చాలా యాక్టివ్ అయిపోయింది. 1970, 80 అండ్ ఆల్మోస్ట్ 1995 వరకు చాలా ఎక్కువ మొత్తంలో విగ్రస్గా ఉంది. కానీ 1970, 80 మధ్యలో తెలంగాణలో నక్సలిజం అనేది పీక్ లెవెల్లో ఉంది.
1970 టు 1980 మధ్యలో పీక్ లెవెల్‌లో ఉంది మనకి. రైట్. దీనికి సో ఎవరు పురుడు పోసింది దీనికి? ఎవరు పుట్టించారు దీన్ని? నక్సలిజానికి ఫౌండర్ ఎవరు? చారు మజుందార్. సపోర్టెడ్ బై కానూ సన్యాల్. చారు మజుందార్, కానూ సన్యాల్ మనకి 1967లో నక్సల్బరీ విలేజ్‌లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత అఫీషియల్‌గా 1969 నుంచి సో ఈ మూవ్‌మెంట్ రన్ చేయడానికి ఇది పుట్టింది. ఏది? సిపిఐ ఎంఎల్ అనేది మనకి చారు మజుందార్ ఈ పార్టీ వాళ్ళు దాన్ని రన్ చేయడం జరిగింది. ఓకే. ఆ తర్వాత సినిమాలో సాయి పల్లవి రానా రాసిన రైటింగ్స్ వల్ల లవ్‌లో రానా రాసినటువంటి బుక్ ఇక్కడ ఒకటి మీకు కనిపిస్తుంది 'అరణ్య' అని. సో ఇక్కడ 'అరణ్య' అనే ఒక బుక్ కనిపిస్తుంది. ఈ 'అరణ్య' అనే బుక్ చదివిన తర్వాత సాయి పల్లవి రానాని లవ్ చేయడం మొదలుపెడతారు. రైటింగ్స్ ద్వారా ఇన్‌స్పైర్ అయ్యి ఈమెలో ఇప్పుడు రెవల్యూషన్ వచ్చేసి అయింది. అయితే రానాని కలుసుకోవాలంటే తను నక్సలైట్. ఫారెస్ట్‌లో ఎక్కడ ఉంటాడో తెలియదు. తెలియనప్పుడు అతను వెతుక్కుంటూ వెళ్ళాలి. వెతుక్కుంటూ వెళ్ళనప్పుడు సాయి పల్లవికి ఒక ఆలోచన వస్తది. ఈ బుక్ వెనకాల ఈ బుక్ పబ్లిష్ చేసిన వాళ్ళ యొక్క అడ్రెస్ ఉంటుంది. బుక్ వెనకాల బుక్ ఎక్కడైతే ప్రింట్ అయిందో ఆ ప్రింట్ అయిన అడ్రస్ ఉంటుంది. ఆ ప్రింట్ అయిన అడ్రసే ఇదన్నమాట 'విరసం'. ఆ బుక్‌ని పబ్లిష్ చేసిన వాళ్ళు ఎవరు? 'విరసం'. 'విరసం' అంటే విప్లవ రచయితల సంఘం. విప్లవ రచయి రెవల్యూషనరీ రైటర్స్ అసోసియేషన్. 'విరసం' అంటే వి ఫర్ విప్లవ, ఆర్ ఫర్ రచయితల సంఘం. విప్లవ రచయితల సంఘం. దాన్నే 'విరసం' అంటాం. ఈ 'విరసం' అనే ఆర్గనైజేషన్ అనేది 1970లో స్థాపించడం జరిగింది. వరవర్రావు గారు దీన్ని స్థాపించడం జరిగింది. ఈ 'విరసం' ఏదైతే ఉందో దీన్నే సో మనకి వరవరరావు గారు మనకు స్థాపించడం జరిగింది. జనాలలో ఎక్కువ మొత్తంలో మనకి సో ఈ రెవల్యూషనరీ పోయెట్‌ని సో ఇన్‌స్పైర్ చేయడానికి జనాలకి ఆ రైటింగ్స్ అన్ని చెరువులోకి తీసుకురావడానికి విప్లవ రచయితల సంఘం అనే పేరుతోటి 1970 జూలైలో సో ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్‌మెంట్ చేయడం జరిగింది. అది విప్లవ రచయితల సంఘం అని. సో ఈ రెవల్యూషనరీ పోయెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళు పబ్లిష్ చేసేవారు విప్లవ రచయితల సంఘం. అవి చెక్కు వెనకాల ఈ అడ్రస్ ఉంటుంది. జస్ట్ ఆ అడ్రస్‌ని పట్టుకొని ఫైనల్‌గా ఈ 'విరసం' అనే ఆర్గనైజేషన్ ఎక్కడుంటుందని అక్కడికెళ్ళి వాళ్ళని కలిసి నేను నక్సలైట్‌ని కలాలనుకుంటున్నాను అని చెప్పేసి వాళ్ళ ద్వారా రానా కోసం వెతుకుతూ ఉంటుంది. చిన్న క్లూ తోటి. ఏ క్లూ తోటి? 'విరసం' అనే క్లూ తోటి. సో కాబట్టి ఆ రోజులలో రెవల్యూషనరీ బుక్స్ అన్ని కూడా పబ్లిష్ చేసే ఆర్గనైజేషన్ ఇదేది. సో 'విరసం' అనే 1970లో స్థాపించబడింది మనకి. సో వరవర్రావు గారు స్థాపించారు. ఆ తర్వాత మన గద్దరన్న కూడా సో మనకి జననాట్య మండలి అని స్థాపించారు. ఆర్ట్స్ లవర్స్ అసోసియేషన్ అని ఇలా తెలంగాణ ప్రాంతంలో చాలా వరకి విప్లవ సంఘాలు ఏర్పడ్డాయి. బుక్స్‌ని గాని, పాటల్ని గాని పబ్లిష్ చేయడానికి ఆ రోజులలో. జననాట్య మండలితోటి పేరుతోటి గద్దరన్న చాలా వరకు పాటలు పాడి సో మనకి తెలంగాణ ప్రాంతంలో చాలా మందిని ఇన్‌స్పైర్ చేయడం జరిగింది అప్పట్లో 1970లలో. అలానే ఇట్లనే 1970లలో ఇది కూడా రావడం జరిగింది. విప్లవ రచయితల సంఘం. ఓకే. అదే టైంలో సో నెక్స్ట్ రాడికల్ స్టూడెంట్స్ యూత్. 1978వ సంవత్సరంలో మన తెలంగాణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సో నక్సలైట్ మూవ్‌మెంట్ అనేది ఒక పీక్ లెవెల్‌లో ఉంది 1978 సంవత్సరంలో. సో ఈ 1970 సంవత్సరంలో నక్సలైట్ మూవ్‌మెంట్ అనేది చాలా పీక్ లెవెల్‌లో ఉంది. సో ఈ పీక్ లెవెల్‌లో ఉన్నప్పుడు ఏం జరిగిందన్నది పాయింట్ నక్సలైట్ మూవ్‌మెంట్. అయితే ఇక్కడ చాలా మందికి యూత్‌కి ట్రైనింగ్ ఇవ్వాలని అప్పట్లో ఉన్నటువంటి కొండాపల్లి సీతారామయ్య అంటే తెలంగాణలో ఉన్నటువంటి నక్సలైట్ వింగ్ ఏదైతే ఉందో ఈ నక్సలైట్ గ్రూప్‌కి హెడ్ అప్పట్లో కొండాపల్లి సీతారామయ్య మన తెలంగాణలో ఉన్నటువంటి నక్సలైట్ వింగ్‌ని ఏమని పిలిచేవాళ్ళు అప్పట్లో? అన్నలు అనే పేరుతోటి పిలిచారు. ఎవరు? అన్నలు అనే పేరుతోటి పిలిచేవారు. తెలంగాణలో ఉన్నటువంటి నక్సలైట్ వింగ్‌కి అన్నలు అనే పేరు పెట్టారు. అలా 1978వ సంవత్సరంలో మనకి ఇక్కడ కరీంనగర్ జిల్లాలోని మంథని దగ్గర ఆ దగ్గర చాలామంది యూత్‌కి ఎవరైతే యూత్ ఉన్నారో ఆళ్ళ యూత్‌కి కరీంనగర్ గాని కరీంనగర్ ప్లస్ ఆదిలాబాద్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో ఆ యూత్ అందరికి కూడా ఎక్కువ మొత్తంలో ఈ రెవల్యూషనరీ ఐడియాలజీ మీద ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. కొండపల్లి సీతారామయ్య సో డైరెక్షన్ లోపల మనకి ఎక్కువ మంది యూత్‌కి ట్రైనింగ్ ఇవ్వడం చెప్పారు. యూత్‌కి ట్రైనింగ్ ఇచ్చారనమాట. ఈ రెవల్యూషన్ ఐడియాలజీ గురించి ఎప్పుడు 1978లో. సో ఆ యూత్ ఎవరికైతే ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళందరిని ఈ పేరుతోటి పిలిచేవాళ్ళు. ఏమని? రాడికల్ స్టూడెంట్స్ యూత్ అని పిలిచేవాళ్ళు. ఏమని? రాడికల్ స్టూడెంట్స్ యూత్ ఆర్గనైజేషన్ అని పిలిచేవారు. వాళ్ళందరికీ ఒక 500 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామం నుంచి 500 మందికి ట్రైనింగ్ ఇచ్చేసి 3 నుంచి 5 పేరుతోటి ఒక గ్రూప్ తయారు చేసి ఆ గ్రూప్ అందరిని కూడా మీరందరూ కూడా గ్రామాలలోకెళ్ళి మన రెవల్యూషన్ ఐడియాలజీని స్ప్రెడ్ చేయండి అని చెప్పేసి అలా కొంతమంది సైనికులను తయారు చేశారనమాట. వీళ్ళు ట్రైన్డ్ యూత్ అన్నమాట. వీళ్ళని ఏమనాలి? రాడికల్ స్టూడెంట్స్ యూత్ అని పిలిచేవాళ్ళు. 1978లో మనకి మంథని ప్రాంతాల్లో 500 మంది స్టూడెంట్స్‌కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఆదిలాబాద్, కరీంనగర్ నుంచి వచ్చిన స్టూడెంట్స్‌కి ఈ స్టూడెంట్స్ గ్రూప్‌కి మనకి ఇప్పుడు ప్రస్తుతము ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సో నారదాసు లక్ష్మణరావు ఎవరైతే ఉన్నారో సో అతను ఇందులో వన్ ఆఫ్ ద మెంబర్ అన్నమాట. కరీంనగర్ జిల్లాలో లీడ్ చేయడం జరిగింది. సో నారదాసు లక్ష్మణరావు గారు లీడ్ చేయడం జరిగింది. దేన్ని? ఈ రాడికల్ స్టూడెంట్స్ యూత్‌ని మనకి నారదాసు లక్ష్మణరావు గారు లీడ్ చేయడం జరిగింది. సో అలా ఈ
రాడికల్ స్టూడెంట్స్ యూత్ అనే ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వీళ్ళు ఒక పిలుపుని అందుకున్నారు. సినిమాలలో మనకి చాలాసార్లు మనము ఈ విరాట పర్వం సినిమా చూసినప్పుడు అలా స్క్రోలింగ్లో వస్తూ వెళ్ళిపోతుంటాయి, మనకు అంత అబ్జర్వ్ చేయడం. క్లియర్ అబ్జర్వేషన్ ఉంటే రానానే ఇక్కడ రానా మీకు కనిపిస్తున్నాడు. రానా కూడా అప్పట్లో ఈ దీంట్లో పనిచేసిన వాడుగానే చూపిస్తారు సినిమాలో. దేంట్లో రాడికల్ స్టూడెంట్స్ యూత్ ఆర్గనైజేషన్లో. అంటే అలా నక్సలైట్ల చేత ట్రైనింగ్ తీయబడ్డాడు, ఆ తర్వాత నక్సలైట్ అయిపోతాడు అని దాని మీనింగ్. సో అలా రాడికల్ స్టూడెంట్స్ యూత్. సో ఈ రాడికల్ స్టూడెంట్స్ యూత్ ఏం చేస్తారంటే వీళ్ళంతా ట్రైనెడ్ కదా, 500 మందికి ట్రైనింగ్ ఇచ్చారు కదా. ఈ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా గ్రామాలలోకి వెళ్ళండి అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ పేరేంటిది? గ్రామాలకు తరలండి. సో గో టు విలేజెస్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. గో టు విలేజెస్ ప్రోగ్రామ్స్ కి 500 మంది ట్రైనర్, ఒక్కొక్క ట్రూప్ లో 3 నుంచి 5 మంది గ్రూప్స్ ని యూజ్ చేసి వాళ్ళందరూ కూడా విలేజ్ లోకి వెళ్ళి విలేజ్ లో ఉన్నటువంటి పీపుల్ అందరినీ కూడా ఇన్స్పైర్ చేయాలి. అండ్ వీ షుడ్ మోటివేట్ దెమ్ టు రియలైజ్ దేర్ రైట్స్. వాళ్ళ యొక్క రైట్స్ని ఇన్స్పైరింగ్గా తీసుకోవాలి. అలానే వాళ్ళు నక్సలిజానికి వైపు ఉన్నటువంటి ఐడియాలజీని ఫాలో అవ్వాలి, నక్సలిజానికి సపోర్ట్ ఇవ్వాలి అన్నట్టుగా మనకి గ్రామాలకు తరలండి, గో టు విలేజెస్ అనే మనకి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు? రాడికల్ స్టూడెంట్స్ యూత్ వాళ్ళు గ్రామాలకు వెళ్ళడం జరిగింది. దాదాపు 1978లో జరిగిన సంఘటన ఇది. సో ఇది కూడా మనకు సినిమాలో అలా వస్తూ పోతుంటుంది ఈ సంఘటన అనేది. అంటే అక్కడ నేమ్స్ కనిపిస్తుంటాయి సినిమాలో, కానీ మనకి రియాలిటీలో అది ఏం జరిగింది అనేది చాలా అర్థం కాదు ఏంటిది అనేది. ఓకేనా? సో గ్రామాలకు తరలండి అని. ఓకే, నెక్స్ట్ 1978 అండ్ 1980 అండ్ 1968 నుంచి. సో దాదాపు నక్సలిజం పుట్టిన తర్వాత 1977 మనకి ఎమర్జెన్సీ వచ్చింది ఇండియాలో. ఆ తర్వాత 1980 అది 1979 అది 1978 ఇది తెలంగాణ ప్రాంతంలో చాలా పీక్ లెవెల్లో ఉన్నటువంటి టైం అన్నమాట. నక్సలిజం అనేది చాలా పీక్ లెవెల్లో ఉంది 1978, 79, 80. ఎందుకంటే చాలా వరకు మద్దనూరు సంఘటన అని, మద్దనూరులో జమీందార్ని చంపడం, జగిత్యాల జైత్రయాత్ర జరిగింది, ఆ తర్వాత ఇంద్రవెల్లి సంఘటన జరిగింది మనకి ఆదిలాబాద్ జిల్లాలో. సో ఈ టైంలో చాలా పీక్ లెవెల్ అనమాట. మనకి 1978 నుంచి 1980 వరకు తెలంగాణలో నక్సలిజం అనేది పీక్లో ఉంది. అప్పట్లో పోలీసులకి నక్సలైట్లకి చాలా ఎక్కువ మొత్తంలో మనకి పోరాటాలు జరిగినాయి. అప్పుడు మర్రి చెన్నారెడ్డి గారు ఉండే మనకి. సో చాలా ఎక్కువ మొత్తంలో మనకి విధ్వంసకర చర్యలు జరిగినాయి తెలంగాణ ప్రాంతంలో. ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, జగిత్యాల కానీ, మంతని కానీ, అన్ని ప్రాంతాల్లో, ఏటూరు నాగారం కానీ, ఇవన్నీ కూడా పాపులర్ నక్సలైట్ బేసెస్గా ఉండేవి. అక్కడ పోలీసులకు కానీ నక్సలైట్లకు కానీ చాలా ఎక్కువ మొత్తంలో భీకరమైనటువంటి పోరాటం జరిగేటివి ఈ పీరియడ్లో 78 to 1980 వరకు. అందుకోసము నిజంగా పోలీసులు నిజంగా నక్సలైట్ అయిన చంపేశారా, మామూలుగా చంపేస్తున్నారా అని అప్పట్లో ఎక్కువగా ఫేక్ ఎన్కౌంటర్ కిల్లింగ్స్ ఎక్కువైనాయి. సో ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో. అందుకోసం అని చెప్పేసి అప్పట్లోనే 1977లో మనకి 2 కమిటీస్ని అపాయింట్ చేయడం జరిగింది ఫేక్ ఎన్కౌంటర్స్ మీద. తెలంగాణలో నిజంగా నక్సలైట్లను చంపుతున్నారా, లేదంటే ఊరికైనా చంపేస్తున్నారా, వాళ్ళని ఇన్ఫార్మర్ అన్న నెపంతో చంపుతున్నారా, లేదంటే నిజంగా నక్సలైట్లైనా ఫేక్ ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి మనకి నక్సలైట్ యొక్క ఫేక్ ఎన్కౌంటర్స్ మీద కూడా 2 కమిటీస్ రావడం జరిగింది. ఈ సినిమాలో కూడా మనకు ఈ ఫేక్ ఎన్కౌంటర్స్ గురించి బాగా చూపిస్తూ ఉంటారు మధ్యలో. సో కాబట్టి ఈ ఫేక్ ఎన్కౌంటర్స్ గురించి 2 కమిటీస్ రావడం జరిగింది 1977లో. ఫస్ట్ అపాయింట్ చేసిన కమిటీ తార్కుండే కమిటీ. ఏది? తార్కుండే కమిటీ. సో ఈ తార్కుండే కమిటీ 1977 దాదాపు ఎమర్జెన్సీ టైంలో, ఇండియాలో ఎమర్జెన్సీ ఉంది కదా 1977లో. సో ఎమర్జెన్సీ టైంలో తెలంగాణ ప్రాంతంలో ఎంతమంది నక్సలైట్లని ఫేక్ ఎన్కౌంటర్స్ కింద మనకి కాల్ చేయడం జరిగింది అనేది చూస్తే దాదాపు ఈ తార్కుండే కమిటీ మనకి 77 మంది. ఎవరు? 77 మంది నక్సలైట్లని మనకి ఫేక్ ఎన్కౌంటర్స్ కింద చనిపోయినట్టు ఈ తార్కుండే కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇతను తార్కుండే అతను మన సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అనమాట, సుప్రీంకోర్టు జడ్జ్. సో తార్కుండే, ఈ తార్కుండే కమిటీని అపాయింట్ చేయడం జరిగింది ఫేక్ ఎన్కౌంటర్ కిల్లింగ్స్ పైన. ఓకే, ఆ తర్వాత మళ్ళీ సెకండ్ కమిటీ మనకి జస్టిస్ వి భార్గవ ఈ మనకి జస్టిస్ వశిష్ఠ భార్గవ ఎవరైతున్నారో ఈ కమిటీని కూడా మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది. ఎవరిని? వశిష్ఠ భార్గవ కమిటీ. ఈ వశిష్ఠ భార్గవ కమిటీని మళ్ళీ అపాయింట్ చేశారు దేనిపైన? ఫేక్ ఎన్కౌంటర్స్ పైన. దాదాపు ఇతను కూడా దాదాపు 300 వరకు మనకి అలెజ్డ్ నక్సలైట్ కిల్ చేసినట్టు చెప్తున్నారు. బట్ ఫైనల్ రిపోర్ట్లో చూసుకుంటే దాదాపు 250 మంది వరకు కూడా మనకి 250 మంది నక్సలైట్లని ఫేక్గా చంపేసినట్టు, అంటే వాళ్ళ నక్సలైట్లను నెపంతో చంపేసినట్టు, కామన్ పీపుల్, ఇన్నోసెంట్ పీపుల్ని కూడా మనకు చంపేసినట్టు మనకి ఈ కమిటీ అనేది జస్టిస్ భార్గవ రెడ్డి కమిటీ అనేది చెప్పడం జరిగింది మనకి, జస్టిస్ భార్గవ కమిటీ. కాబట్టి ఈ జస్టిస్ భార్గవ కమిటీ కానీ, నెక్స్ట్ ఈ తార్కుండే కమిటీగా 1977లో ఇది ఫస్ట్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఈ భార్గవ కమిటీ వచ్చింది. తార్కుండేని కూడా పిలిచారు మళ్ళీ. భార్గవ కమిటీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి భార్గవ కమిటీ అనేది కూర్చొని మళ్ళీ ఫేక్ ఎన్కౌంటర్స్ గురించి డిస్కషన్ చేస్తున్నప్పుడు మళ్ళీ అంతకుముందు అపాయింట్ చేసిన తార్కుండే కమిటీ ఉంది కదా, తార్కుండే కమిటీని కూడా పిలవడం జరిగింది. తార్కుండే గారు కూడా వచ్చి మళ్ళీ ఈ భార్గవ సారికి కూడా అతను ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేసిన రిపోర్ట్ ఉందో దాన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఫైనల్గా వీళ్ళు చెప్పింది దాదాపు 250 వరకు తెలంగాణ ప్రాంతంలో ఫేక్ ఎన్కౌంటర్ జరిగినాయి. ఏ టైంలో? 1968. ఆ టైంలోనే 1968
1975 నుంచి దాదాపు 1977 ఆ టైంలోనే మనకి సో దాదాపు 250 వరకు ఫేక్ ఎన్కౌంటర్ కిల్లింగ్స్ జరిగాయని చెప్పేసి మనకు భార్గవ కమిటీ కూడా చెప్పడం జరిగింది. సో కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు కావాల్సింది కమిటీస్ ఫేక్ ఎన్కౌంటర్స్. ఎందుకంటే సినిమాలో పర్టికులర్‌గా ఆ ఫేక్ ఎన్కౌంటర్స్ మీద కూడా మనకు చూపించడం జరిగింది అక్కడక్కడ ఇన్సిడెంట్స్ అనేటివి. సో కాబట్టి ఈ తారకుండే కమిటీ గాని, నెక్స్ట్ ఏంటిది భార్గవ కమిటీస్ కానీ సో వెరీ ఇంపార్టెంట్ కమిటీస్ మనకి. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ సాయి పల్లవి వాళ్ళ ఫాదర్ ఆమెకి చిన్న చిన్న పద్యాలు నేర్పిస్తుంటాడు. ఓకేనా? సినిమాలో మనం చూస్తూ ఉంటే ఆ పద్యాలు గనుక చూస్తుంటే మనకి 'నరసింహ శతకం'. సో 'నరసింహ శతకం' అనే సినిమాలో చాలా ఎక్కువ మొత్తంలో చూపించడం జరిగింది. ఈ నరసింహ శతకంని శేషప్ప కవి రచించడం జరిగింది. సాయి పల్లవి వాళ్ళ ఫాదర్‌ని కలిసేసి చివరిసారిగా తను నక్సలైట్‌లలోకి వెళ్ళిపోతున్నానని చెప్పేసి నక్సలైట్‌లలో కలవడం జరుగుతది. ఆ నక్సలైట్‌లలోకి వెళ్ళి కలిసే బ్యాక్ డ్రాప్‌లో ఆమె అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్న బ్యాక్ డ్రాప్‌లో మనకి 'నరసింహ శతకాన్ని' రచించినటువంటి ఎవరు? శేషప్ప కవి. శేషప్ప కవి రాసిన 'నరసింహ శతకం' నుంచి ఈ సాంగ్ ఏదైతే ఉందో ఈ సాంగ్ అనేది మనకి అంటే బ్యాక్ డ్రాప్‌లో రావడం జరుగుతుంది. ఇది అనేది. ముగ్గుర జాతికి ఎవ్వడు మేత పెట్టే, నెక్స్ట్ వనచరాలకు భోజనం ఎవ్వడు పెట్టే, చెట్లకెవ్వడిచ్చే నీరు చేది పోసే, నెక్స్ట్ స్త్రీల గర్భంబునన్ శిశువునెవ్వడు పెంచే. ఇవంతా కూడా ఫణులకెవ్వడు బోసే బరగపాలు, మధుపాలికెవ్వడు మకరందం మొనరించే. ఇవన్నీ కూడా మనకు నరసింహ శతకంలోని. ఇవి నరసింహ శతకము దేంతో ఎండ్ అవుతుంది? భూషణ వికాస శ్రీధర్మ చక్రపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే పదాలతోటి జనరల్‌గా నరసింహ శతకం అనేది ఎండ్ అవుతుంటది. ఈ నరసింహ శతకం అనేది మనకు సినిమాలో ఎక్కువ మొత్తంలో దీంట్లో ఉన్నటువంటి పద్యాలు, పోయమ్స్ అనేటివి వాడడం జరిగింది సినిమాలో. నరసింహ శతకాన్ని రచించింది ఎవరు? శేషప్ప కవి. ఎవరు? శేషప్ప కవి మనకి నరసింహ శతకాన్ని రచించడం జరిగింది. సో సినిమాలోన సాయి పల్లవి నక్సలైట్‌లోకి చేరడానికి వెళ్ళేటప్పుడు బ్యాక్ డ్రాప్‌లో మనకి పాట రావడం జరుగుతది పూర్తిగా. ఓకే. రైట్. ఇది నరసింహ శతకం. అట్లాగే సినిమాలో సాయి పల్లవి వాళ్ళ ఫాదరు ఒగ్గు కథ ఉంటాడు. అప్పుడు సాయి పల్లవి నేను నక్సలైట్‌లకు పోతున్నా నాన్న, నేను నక్సలైట్‌లకు పోవాలనా అంటే, పో తల్లి నేను కూడా చిన్నప్పటి నుంచి ఒగ్గు కథ చెప్పినా చాలామంది నన్ను తిట్టుకునేవాళ్ళు. ఒగ్గు కథ నీకేం తిండి పెట్టదు, ఎందుకు ఒగ్గు కథ చెప్తున్నావు అని చెప్పేసి. ఒగ్గు కథ అంటే నాకెంత ఇష్టమో నాకు తెలుసు. అలానే నీకు నీకు రానా అంటే నీకెంత ఇష్టమో నీకే తెలుసు. నాకెలా అయితే ఒగ్గు కథ ఎలా ఇష్టమో నీకు రానా అంటే అంత ఇష్టము. నిన్ను అర్థం చేసుకోగలను. నువ్వు కూడా ఫారెస్ట్‌లోకి వెళ్ళిపోతా అంటే వెళ్ళిపో. నేనేం కాదనను. మన ఇష్టాలని మనం వదులుకోమేలని చెప్తాడు. సో వాళ్ళ ఫాదర్ చిన్నప్పటి నుంచి ఒగ్గు కథ వైద్యుడికారుడుగా ఉంటాడు సినిమాలో. సో కాబట్టి ఈ ఒగ్గు కథ అనేది మనకి తెలంగాణ ప్రాంతంలో చాలా ఫేమస్. ఏది? ఒగ్గు. ఏంటిది ఈ ఒగ్గు అనేది ఏంటిదంటే ఇది. సో ఈ ఒగ్గు అనేది ఈ డోలు. ఈ డోలు ఉంది కదా! శివుడి చేతిలో ఉండేటువంటి చిన్న డమరుకం ఉంటది కదా! అలానే ఇది పెద్ద డమరుకం అంటాం. లార్జ్ సైజ్ కొంచెం. సో దీన్నే మనం దీన్నే మనం ఏమంటాం? ఒగ్గు అంటాం. సో దీన్నేమంటాం? ఒగ్గు. సో ఈ ఒగ్గు ప్లే చేసుకుంటూ కథ చెప్తారు, స్టోరీ చెప్తారు కాబట్టి దాన్నే మనం ఏమంటాం? ఒగ్గు కథ అంటాం. దీన్ని ప్లే చేసుకొని. ఒక్కొక్క ట్రూప్‌లో ఇక్కడ నలుగురు ఉంటారు. కానీ ఒగ్గు కథ చెప్పే ట్రూప్‌లో జనరల్‌గా 5 మెంబర్స్ ఉంటారు. ఒగ్గు కథ చెప్పే ట్రూప్‌లో ఎవరుంటారు? 5 మెంబర్స్ ఉంటారు. ఒకతను మనకి మేజర్‌గా ఉంటాడు కదా! ఇతను మేజర్ పర్సన్ అన్నమాట. ఈ దుప్పటి యేసుకొని మామూలుగా వాళ్ళు వేరే డిఫరెంట్ కాస్ట్యూమ్స్ యేసుకొని మనకు చేస్తుంటారు. ఒక్కొక్క ట్రూప్‌లో ఎంతమంది ఉంటారు? 5 మెంబర్స్ ఉంటారు. ఒగ్గు అంటే ఏంటిది? ఆ డోలు అన్నమాట. శివుడి చేతిలో ఉండే డోలు ఉంటది కదా! అలాంటి డోలు అన్నమాట. ఒగ్గు అంటే ఏంటిది మనకి? ఈ ఏదైతే డమరుకం ఉందో అది. సో 5 మెంబర్స్ ఉంటారు ఒక్కొక్క ట్రూప్‌లో. ఒకతను మధ్యలో పాట పాడుతుంటాడు. మిగతా వాళ్ళందరూ ఏంటారు? కోరస్‌గా పనిచేస్తూ ఉంటారు. దేంట్లో? ఈ ఒగ్గు కథలో. సో ఆ సినిమాలో కూడా ఒగ్గు కథ మనకు చూపిస్తూ ఉంటాడు. తెలంగాణ ప్రాంతంలో మనకి ఎక్కువ మొత్తంలో ఈ ఒగ్గు కథ అనేది దాంట్లో బీరప్ప కథలు చెప్తుంటారు. ఈ ఒగ్గు కథలు ఎక్కువ మొత్తంలో బీరప్ప కథలు గాని, నెక్స్ట్ మల్లన్న కథలు గాని, ఇవి ఎక్కువ మొత్తంలో నాచారమ్మ కథలు గాని, మల్లన్న కథలు గాని, సో ఇవన్నీ ఎక్కువ మొత్తంలో చెప్తుంటారు. మనకు పాపులర్‌గా మనకి ఒగ్గు కథలలో చెప్పేది ఏంటిది మనకి? బీరప్ప కథలే చెప్తుంటారు. మరి ఈ ఒగ్గు కథల్ని చెప్పే కమ్యూనిటీ వాళ్ళు ఎవరు అంటే జనరల్‌గా మనకి గొల్ల, కూర్మ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ మొత్తంలో వీటిని చెప్తూ ఉంటారు. ఎవరు? గొల్ల, కూర్మ కమ్యూనిటీ వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఈ ఒగ్గు కథల్ని చెప్తుంటారు. పర్టిక్యులర్‌గా కూర్మ కమ్యూనిటీ. కూర్మ కమ్యూనిటీ యొక్క ఇంకో స్పెషల్ ఏంటిది? తెలంగాణ ప్రాంతంలో గొంగడి. తెలంగాణ ప్రాంతంలో మన గద్దరన్న యేసుకుంటాడు కదా గొంగడి. సో ఈ గద్దరన్న యేసుకునే గొంగడి ఏదైతే ఉంటుందో ఆ గొంగడిని యేసే వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఎవరు? కూర్మ కమ్యూనిటీ వాళ్ళు గొంగడి యేస్తారు. అలాగే ఈ గొల్ల అండ్ కూర్మ కమ్యూనిటీ వాళ్ళే మనకి ఈ ఒగ్గు కథల్ని చెప్తూ ఉంటారు. ఒగ్గు అంటే ఏంటి? శివుడి చేతిలో ఉండేటువంటి డోల్ ఏదైతే ఉందో ఆ డోల్‌నే మనం ఏమంటాం? ఒగ్గు అని చెప్తుంటాం. ఓకే. ఒగ్గు కథలు ఏం చెప్తారు? ఎక్కువ మొత్తంలో ఇక్కడ కనిపిస్తుంది బీరప్ప కథలు గాని, మల్లన్న కథలు గాని చెప్తుంటారు. గొల్ల, కూర్మ కమ్యూనిటీ వాళ్ళు చెప్తుంటారు. దీన్ని ఒగ్గు కథను. ఈ ఒగ్గు కథను ఎక్కువ మొత్తంలో మనకి ఇక్కడ చెప్తుంటారు మరి. కుమరవెల్లి మల్లన్న. ఎక్కడ? కొమరవెల్లి. కొమరవెల్లి మల్లన్న ఏదైతే ఉందో, ఈ కొమరవెల్లి మల్లన్న మనకు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కొమరవెల్లి మల్లన్న ఉంది కదా! ఈ కొమరవెల్లి మల్లన్న దగ్గర ఎక్కువ మొత్తంలో మనకు చెప్తుంటారు. ఏది? ఈ ఒగ్గు కథ. ఈ ఒగ్గు కథ ఏదైతే ఉందో, ఈ ఒగ్గు కథ అనేది మనకి కొమరవెల్లి మల్లన్న దగ్గర ఎక్కువ మొత్తంలో చెప్తూ ఉంటారు మనకి. ఓకేనా? మరి ఈ ఒగ్గు కథకి మనకు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో నేమ్ తీసుకొచ్చిన వాళ్ళు ఇద్దరున్నారు. మన జనగామ ప్రాంతానికి చెందినటువంటి ఇతని పేరు మనకి మిద్దె రాములు, చుక్కా సత్తయ్య. ఇక్కడ మనకు ఒగ్గు చుక్కా అని కనిపిస్తుంది. ఇతని పేరు చుక్కా సత్తయ్య.
ఒకరు ఎవరు? చుక్కా సత్తయ్య. సో, ఈ చుక్కా సత్తయ్య అనేది సో, ఎవరైతే ఉన్నారో ఇతను మన తెలంగాణ ప్రాంతంలో మనకి ఈ ఒగ్గు కథను పాపులరైజ్ చేసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి తీసుకెళ్లినారు. దేన్ని? చుక్కా సత్తయ్య. అండ్ ఇంకొకతని పేరేంటి? మిద్దె రాములు. మిద్దె రాములు. సో, మిద్దె రాములు అండ్ చుక్కా సత్తయ్య వీళ్ళిద్దరు కూడా తెలంగాణ ప్రాంతంలో సో, మన దేనికి సంబంధించిన వాళ్ళు? మిద్దె రాములు అండ్ చుక్కా సత్తయ్య. వీళ్ళు తెలంగాణ ప్రాంతంలో మనకి ఒగ్గు కథను పెంచి పోషించారు. సో, జనరల్‌గా చుక్కా సత్తయ్యని మనకి ఫాదర్ ఆఫ్ ఒగ్గు కథ అని పిలుస్తుంటాం. ఎవరిని? చుక్కా సత్తయ్య. ఇక్కడ కనిపిస్తున్నారు కదా! ఈ చుక్కా సత్తయ్య జనగామ ప్రాంతం. సో, ఈ చుక్కా సత్తయ్య ఫాదర్ ఆఫ్ ద ఒగ్గు కథ అని పిలుస్తుంటాం మన తెలంగాణ ప్రాంతంలో. ఈ ఒగ్గు కథని మనకి పాపులరైజ్ చేసింది ఎవరు? చుక్కా సత్తయ్య. చుక్కా సత్తయ్యతో పాటు మరో పాపులర్ పర్సనాలిటీ ఎవరు? మిద్దె రాములు. మిద్దె రాములు, చుక్కా సత్తయ్య వీళ్ళిద్దరూ కూడా మన తెలంగాణ ప్రాంతంలో దేని ఒగ్గు కథని పాపులరైజ్ చేయడం జరిగింది. సో, ఇది కూడా సినిమాలో మనకి పర్టిక్యులర్‌గా చూపించడం జరిగింది మనకి. ఓకేనా? సో, కాబట్టి బీరప్ప కథలు, మల్లన్న కథలు, ఒగ్గు కథని మిద్దె రాములు, చుక్కా సత్తయ్య. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒగ్గు కథ ఈ డోలు అని చెప్తుంటాం. ఒగ్గు కథను ఎవరు చెప్తుంటారు? మనకి గొల్ల కుర్మ కమ్యూనిటీ వాళ్ళు చెప్తూ ఉంటారు మనకి. బీరప్ప కథలు, మల్లన్న కథలు ఈ సినిమాలో చూపించారు. నరసింహ శతకం. ఓకే. దాంతో పాటు ఇవి జస్టిస్ భార్గవ కమిటీ గాని, తార్కుండే కమిటీ గాని, నెక్స్ట్ ఆ తర్వాత రాడికల్ యూత్ లీగ్ వాళ్ళు ఏం స్టార్ట్ చేశారు? గ్రామాలకు తరలండి అనే ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేశారు మనకి. సో, ఇది ఎక్కువ మొత్తంలో ఇన్‌స్పైర్ చేసిన సంఘటనలు. నెక్స్ట్ ఈ విరసం అనేది మనకు కనిపిస్తుంటది. విప్లవ రచయితల సంఘం. ఈ నెక్స్ట్ ఇవి సిపిఐఎంఎల్ ఇవన్నీ మనకు కనిపించినాయి. ఇవన్నీ ట్రూ ఈవెంట్స్ తోటి ఇన్‌స్పైర్ అయినటువంటి మూవీ అని చెప్తున్నా. సో, ఇవి సినిమా చూసిన వాళ్ళకి ఏమైనా అర్థమవుతాయి. సినిమా చూడని వాళ్ళకి కూడా అర్థమైతాయని నేను అనుకుంటున్నాను. జస్ట్ మీకు మూవ్‌మెంట్‌లో ఏం క్వెషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయనేది జస్ట్ ఇది సినిమా చూసిన తర్వాత జస్ట్ మనకి తెలవాల్సిన అంశాలు. ఓకే. థాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.